నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేసీఆర్కు దత్తపుత్రుడిగా కిషన్ రెడ్డి మారారన్న సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కేసులో కాపాడుతున్నారని నిజామాబాద్లో ధ్వజం. అభివృద్ధి నినాదంతో జనంలోకి అధికార పక్షం. ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రంగా ప్రతిపక్షాల ఓట్ల వేట. ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్న భట్టి. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా ముందుకెళ్తున్నట్లు వివరణ. బాత్రూం కడిగే రసాయనాలతో నెయ్యి తయారు చేశారన్న ఏపీ సీఎం. తిరుమలతో పాటు శ్రీశైలం ప్రసాదంలోనూ కల్తీ జరిగిందని వెల్లడి. ఏపీలో హడలెత్తించిన పెద్దపులిని బంధించిన రెస్క్యూ బృందాలు. దాదాపు వారం రోజుల తర్వాత చిక్కిన టైగర్. పాకిస్తాన్ ఆత్మాహుతి దాడిలో 31 మంది మృతి. మసీదు వద్ద ప్రార్థనల సమయంలో పేలుడు. మరో భారీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు. చర్చలు ప్రారంభించారని భారత్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నిర్ణయం. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4% వృద్ధి అంచనా.